Hey guys, this is Siya Deepthi Tankala. I'm a chartered accountant and a part-time YouTuber. Welcome back to my channel Siya Deepthi Tankala. సో ఈ రోజు మనం ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ అయిన 2 సెక్షన్స్ కోసం తెలుసుకోబోతున్నాం. అది ఏంటి అంటే సెక్షన్ 1013A హౌస్ రెంటల్ అలవెన్స్, సెక్షన్ 80GG డిడక్షన్ ఇన్ కేస్ ఆఫ్ రెంట్ పేడ్. సో మనం ఈ రోజు ఈ 2 సెక్షన్స్ కంపేర్ చేసుకుంటూ మనకి ఏది అప్లై అవుతుంది, మనం దేనిలోని డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు, దేనిలోని ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది తెలుసుకోబోతున్నాం. సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి సెక్షన్ 1013A అది ఏంటి అంటే హెచ్ఆర్ఏ. హెచ్ఆర్ఏ అంటే ఏంటి? హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంటల్ అలవెన్స్. మనం పే స్లిప్లో చూసుకున్నట్టయితే మనకి హెచ్ఆర్ఏ అనే ఒక డిఫరెంట్ కాంపోనెంట్ ఉంటుంది. సేమ్ లైక్ మనకి బేసిక్ శాలరీ, డియర్నెస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, అదర్ పర్క్విజిట్స్ లాగా ఆ హెచ్ఆర్ఏ మనకి ఏదైతే మన ఆర్గనైజేషన్స్ మనకి ఇస్తుందో దాన్ని మనం ఈ సెక్షన్లో ఎగ్జామ్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటో మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ మనకి హెచ్ఆర్ఏ ఎంతవరకు ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ 3 స్టెప్స్లో ఏదైతే లీస్ట్ అమౌంట్ ఉంటుందో ఆ లీస్ట్ అమౌంట్ మాత్రమే మనం ఎగ్జామ్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. అది ఏంటి అంటే మనకి యాక్చువల్ హెచ్ఆర్ఏ ఎంత రిసీవ్ అవుతుందో ఆ అమౌంట్ కానీ మన శాలరీ ప్లస్ డియర్నెస్ అలవెన్స్ మీద 50%. గుర్తుపెట్టుకోండి, 50% ఎప్పుడు అంటే మీరు కానీ ఈ 4 సిటీస్లో ఉన్నప్పుడు మాత్రమే. ఆ సిటీస్ ఏంటి అంటే ఢిల్లీ, కల్కట్టా, మద్రాస్ అండ్ ముంబై. ఈ 4 సిటీస్లో మీరు ఉన్నప్పుడు అప్పుడు మీకు 50% ఆఫ్ బేసిక్ శాలరీ ప్లస్ డియర్నెస్ అలవెన్స్ అనేది కంప్యూటేషన్లో తీసుకోవడం జరుగుతుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ 4 సిటీస్లో కాకుండా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పూణే, హైదరాబాద్ ఇంకా అలా డిఫరెంట్ సిటీస్లో ఏమైనా ఉన్నట్టయితే అప్పుడు మీకు 40% ఆఫ్ బేసిక్ శాలరీ ప్లస్ డియర్నెస్ అలవెన్స్ అనేది ఈ కంప్యూటేషన్లో తీసుకోవడం జరుగుతుంది. థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి మీరు యాక్చువల్ రెంట్ ఎంత పే చేస్తున్నారో ఆ రెంట్ పెయిడ్ అమౌంట్ మైనస్ 10% ఆఫ్ యువర్ బేసిక్ ప్లస్ డియర్నెస్ అలవెన్స్. సో మనం ఈ 3 స్టెప్స్ని కంప్యూట్ చేసుకొని ఈ 3 స్టెప్స్లో ఏదైతే మనకి లీస్ట్ అమౌంట్ ఉంటుందో ఆ లీస్ట్ అమౌంట్ని మనం హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఎక్స్ అనే పర్సన్ పర్ యానం 6 lakhs ఎర్న్ చేస్తున్నారు. అతను కల్కట్టాలో ఉంటారు. అతని ఇన్కంలో హెచ్ఆర్ఏ కాంపోనెంట్ వచ్చేటప్పటికి 1,70,000 అనుకుందాం. అండ్ అతను 1,80,000 పర్ యానం రెంట్ పే చేస్తున్నారు అనుకుందాం కల్కట్టాలో. ఇప్పుడు అతను హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ ఎంతవరకు క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది మనం కంప్యూట్ చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్. సో మన ఎగ్జాంపుల్లో మిస్టర్ ఎక్స్కి యాక్చువల్ హెచ్ఆర్ఏ ఎంత వస్తుంది అంటే 1,70,000. సెకండ్ స్టెప్ బేసిక్ శాలరీ ప్లస్ డియర్నెస్ అలవెన్స్ మీద 50% ఇఫ్ ఇన్ కేస్ అతను బొంబాయి, కల్కట్టా, మద్రాస్ అండ్ ఢిల్లీలో ఉన్నట్టయితే, 40% అదర్ దాన్ దిస్ సిటీస్. కానీ మన ఎగ్జాంపుల్లో మిస్టర్ ఎక్స్ అనే అతను కల్కట్టాలో ఉంటున్నారు. సో అతనికి మనం 50% ఆఫ్ బేసిక్ ప్లస్ డియర్నెస్ అలవెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మన ఎగ్జాంపుల్లో బేసిక్ 6 lakhs మీద 50% అంటే 3 lakhs. సో ఫస్ట్ స్టెప్లో 1,70,000, సెకండ్ స్టెప్లో 3 lakhs. థర్డ్ స్టెప్ కంప్యూటేషన్ ఎలా అంటే రెంట్ పేడ్ మైనస్ 10% ఆఫ్ యువర్ బేసిక్ శాలరీ ప్లస్ డియర్నెస్ అలవెన్స్. సో మన ఎగ్జాంపుల్లో డియర్నెస్ అలవెన్స్ లేదు కాబట్టి 10% ఆఫ్ బేసిక్ శాలరీ అంటే 6 lakhs మీద 10% 60,000. ఇక్కడ ఇతను ఎంత రెంట్ పే చేస్తున్నారు అంటే 1,80,000 మన ఎగ్జాంపుల్లో. సో రెంట్ పేడ్ 1,80,000 మైనస్ 10% ఆఫ్ బేసిక్ శాలరీ ప్లస్ డియర్నెస్ అలవెన్స్ వచ్చేటప్పటికి 60,000. సో 1,80,000 మైనస్ 60,000 ఈజ్ 1,20,000. సో ఫస్ట్ స్టెప్లో యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ 1,70,000 ఆర్ సెకండ్ స్టెప్లో 50% ఆఫ్ బేసిక్ శాలరీ 3 lakhs. థర్డ్ స్టెప్లో రెంట్ పేడ్ మైనస్ 10% ఆఫ్ బేసిక్ శాలరీ ప్లస్ డియర్నెస్ అలవెన్స్, ఇక్కడ 1,20,000. సో ఈ 3 అమౌంట్స్లో విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ అంటే మనకు వస్తున్న అమౌంట్ 1,20,000. సో అతనికి యాక్చువల్గా కంపెనీ ఇస్తున్న హెచ్ఆర్ఏ వచ్చేటప్పటికి 1,70,000. కానీ అతను మ్యాక్సిమం ఎంత హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోగలరు అంటే అప్ టు 1,20,000 మాత్రమే. అంటే 1,70,000 మైనస్ 1,20,000 ఈ 50,000 అనేది అతనికి ట్యాక్సిబుల్ అవుతుంది. ఐ హోప్ మీకు ఇప్పుడు కంప్యూటేషన్ ఎలా చేయాలి క్లారిఫికేషన్ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం దీనికి ఉన్న కొన్ని కండిషన్స్ చూద్దాం. అది ఏంటి అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో మిస్టర్ ఎక్స్ అనే అతను కలకట్టాలో ఉంటున్నారు రెంటల్ హౌస్లో. ఇఫ్ ఇన్ కేస్ అతనికి కలకట్టాలో ఒక హౌస్ ప్రాపర్టీ ఉందనుకుందాం, లేదు అంటే అవుట్ సైడ్ కలకట్టాలో ఒక హౌస్ ప్రాపర్టీ ఉందనుకుందాం. అప్పుడు అతను హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే 2 కండిషన్స్. ఒకటి, అతను ఓన్ చేసుకున్న ప్రాపర్టీలో కానీ ఉన్నట్టయితే అప్పుడు హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోలేరు.
ఇఫ్ ఇన్ కేస్ అతనుకున్న హౌస్ ప్రాపర్టీ వేరే లొకాలిటీలో ఉంది అండ్ ఇతను వర్క్ చేస్తున్న ప్లేస్ వేరే దగ్గర ఉంది, సో అతను అక్కడ రెంటల్కి ఉన్నట్టయితే అప్పుడు అతను హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో మనం ఏదైనా హౌస్ ప్రాపర్టీ ఓన్ చేసుకున్నా ఇఫ్ ఇన్ కేస్ మనం కానీ రెంటెడ్ హౌస్లో ఉన్నట్టయితే అండ్ మనకి కంపెనీస్ హెచ్ఆర్ఏ కానీ ఏమైనా ఇస్తున్నట్టయితే మన శాలరీతో పాటు అప్పుడు మనం సెక్షన్ 1013A హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం. కానీ గుర్తుపెట్టుకోండి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే రెంటల్ అగ్రిమెంట్ అండ్ రెంట్ రిసీట్స్. ఇవి మాత్రం మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ రెంటల్ అమౌంట్ అనేది పర్ యానం మోర్ దెన్ 1 lakh ఉన్నట్టయితే అప్పుడు మీరు మీ హౌస్ ఓనర్ ఒక పాన్ కార్డ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ మీ ఎంప్లాయర్కి ఇవన్నీ సబ్మిట్ చేసినట్టయితే అప్పుడు అది మీకు ఫామ్ 16 రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నప్పుడు మీకు ఎటువంటి మిస్ మ్యాచ్ అనేది రాదు. బట్ ఇన్ కేస్ మీరు కానీ మీ ఎంప్లాయర్కి సబ్మిట్ చేయకపోతే అప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నప్పుడు కూడా హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. రెంటల్ అగ్రిమెంట్ అండ్ రెంట్ రిసీట్స్, మీరు ఏదైతే ఎవ్రీ మంత్ రెంట్ పే చేస్తున్నారో ఆ రిసీట్స్ కానీ రెంటల్ అగ్రిమెంట్, ఆ ఇయర్కి రెంటల్ అగ్రిమెంట్ కానీ పక్కా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. బట్ నా సజెషన్లో ఏంటి అంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో మీ ఎంప్లాయర్కి కానీ ఈ రెంటల్ రిసిట్ సబ్మిట్ చేసినట్టయితే మీకు ఎవ్రీ మంత్ కట్ అయ్యే టీడీఎస్ అమౌంట్ కూడా రెడ్యూస్ అవుతుంది అండ్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నప్పుడు మీ ఫామ్ 16తో మిస్ మ్యాచ్ కూడా అవ్వదు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ న్యూ ట్యాక్స్ రిజైమ్ ఆప్ట్ చేసుకున్నట్టయితే అప్పుడు మీరు హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవడానికి ఇన్ఎలిజిబుల్ అవుతారు. ఐ హోప్ ఇప్పుడు మీకు సెక్షన్ 1013A హౌస్ రెంటల్ అలవెన్స్ కోసం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం సెక్షన్ 80GG కోసం తెలుసుకుందాం. అది ఏంటి అంటే డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రెంట్ పేడ్. మనలో చాలామంది అదర్ దాన్ సాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటారు అండ్ సాలరీడ్ ఎంప్లాయీస్లో కూడా చాలామందికి వాళ్ళ ఎంప్లాయర్స్ అనేవాళ్ళు హెచ్ఆర్ఏ కాంపోనెంట్ అనేది ఇవ్వరు. కానీ అలాంటప్పుడు మనం రెంట్ పే చేస్తూ ఎటువంటి డిడక్షన్ అయినా క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే ఎస్, మనం డిడక్షన్ క్లెయిమ్ చేయాలి అంటే మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేటప్పటికి మీకు మీ ఎంప్లాయర్ నుండి ఎటువంటి హెచ్ఆర్ఏ అమౌంట్ అనేది రిసీవ్ చేసుకోకూడదు. దీనికి ఉన్న వన్ మోర్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటి అంటే మీరు కానీ మీ స్పౌస్ కానీ మీ చిల్డ్రన్ కానీ ఎవరి పేరు మీద కూడా ఎటువంటి హౌస్ ప్రాపర్టీ ఓన్ చేసుకోకూడదు. సో ఈ సెక్షన్లో మనం ఎంతవరకు డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు అంటే ఫస్ట్ కండిషన్లో 5,000 పర్ మంత్, 25% ఆఫ్ యువర్ టోటల్ ఇన్కమ్ కానీ, రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ యువర్ టోటల్ ఇన్కమ్ కానీ, ఈ 3 స్టెప్స్లో విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ మీరు డిడక్షన్ కింద క్లెయిమ్ చేయగలరు. ఈ టోటల్ ఇన్కమ్ అంటే ఏంటి? టోటల్ ఇన్కమ్ అంటే మీరు ఆ ఇయర్లో ఎంతైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో ఆ ఇన్కమ్, కానీ ఈ ఇన్కంలో మీకు ఏదైనా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ ఉంటే అది ఇంక్లూడ్ చేయాల్సిన లేదు. మైనస్ సెక్షన్ 80C టు సెక్షన్ 80U మీకు ఏమైనా డిడక్షన్స్ ఉన్నట్టయితే ఆ డిడక్షన్స్ని కూడా రిడ్యూస్ చేశాక వచ్చే ఇన్కమ్ మీద 25% అనేది క్యాలిక్యులేట్ చేస్తారు స్టెప్ నెంబర్ 2లో. అండ్ స్టెప్ నెంబర్ 3లో 10% ఆఫ్ దిస్ టోటల్ ఇన్కమ్ అనేది కంప్యూట్ చేస్తారు. సో ఈ 3 స్టెప్స్లో కంప్యూట్ చేసి విచ్ ఎవర్ ఇస్ లోవర్ అనే అమౌంట్ని మనం డిడక్షన్ కింద పొందచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ సాలరీడ్ ఎంప్లాయీ అనుకుందాం, మీకు టోటల్ శాలరీ వచ్చేటప్పటికి ఇంక్లూడింగ్ ఆల్ పర్క్విజిట్స్ ఆల్ అలవెన్సెస్ అన్నీ కలిపి మీకు 6,93,500 వచ్చింది అనుకుందాం. ఇప్పుడు మనం టోటల్ ఇన్కమ్ ఎలా కంప్యూట్ చేస్తాము అంటే మన టోటల్ శాలరీడ్ ఇన్కమ్ విచ్ ఇస్ 6,93,500 మైనస్ స్టాండర్డ్ డిడక్షన్ 50,000 రిడ్యూస్ చేయగా వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే 6,43,500. అండ్ మనకి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లైక్ వేరే రెవెన్యూ ఏమైనా ఉన్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ 77,860 ఉందనుకుందాం. సో మన టోటల్ ఇన్కమ్ 6,93,500 మైనస్ స్టాండర్డ్ డిడక్షన్ 50,000 ప్లస్ 77,860 ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ యాడ్ చేసుకున్నట్టయితే మన గ్రాస్ టోటల్ ఇన్కమ్ 7,21,360 అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకు కానీ సెక్షన్ 80Cలో సమ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏమైనా ఉండి మనం పే చేసినట్టయితే దాని నుంచి కూడా మనం డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం మనం ఒక 25,500 పే చేస్తాం అనుకుందాం. సో 7,21,360 మైనస్ 25,500 రెడ్యూస్ చేస్తే మనకు వస్తున్న ఇన్కమ్ ఎంత అంటే 6,95,860. సో ఈ 6,95,860ని మనం టోటల్ ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు మనం కంప్యూటేషన్ చూద్దాం. ఫస్ట్ స్టెప్లో 5,000 పర్ మంత్ అంటే 5,000 ఇంటూ 12 60,000 కానీ 25% ఆఫ్ అవర్ టోటల్ ఇన్కమ్ అంటే 1,73,965 కానీ రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ దిస్ టోటల్ ఇన్కమ్. సో మన ఎగ్జాంపుల్లో రెంట్ పేడ్ అనేది 1 lakh అనుకుందాం. సో 1 lakh మైనస్ 10% ఆఫ్ 6,95,860 అంటే 30,414.
సో విచ్ ఎవర్ ఈజ్ లోవర్ 60,000, 1,73,965, 30,414. విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అంటే 30,414 వరకు మనం డిడక్షన్ కింద పొందొచ్చు. సో ఇప్పుడు మనకు వస్తున్న టోటల్ ఇన్కమ్స్ -30,414 రెడ్యూస్ చేయగా మనకి నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేది 6,65,450 అవుతుంది. సో దీని మీద ట్యాక్స్ స్లాబ్స్ అనేవి అప్లై చేసి ట్యాక్స్ లయబిలిటీ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఐ హోప్ ఇప్పుడు మీకు డిడక్షన్ ఎలా క్లెయిమ్ చేయాలి అనేది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పేజ్ ఉంది విచ్ ఈస్ @CA దీప్తి తనకాల. అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అని షార్ట్ వీడియోస్లో చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ కూడా వెళ్ళి ఒక ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ అ నెక్స్ట్ వీడియో.